గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సిక్స్త్ సెమిస్ట్రీ బిఏకి సంబంధించి ప్రపంచ చరిత్రలో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం ఏ విధంగా జరిగింది, దాని పర్యవసానాలు ఏంటి అనే విషయాలు నిన్న మనం చూసాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏవైతే రాజ్యాలు గెలిచాయో, ఏవైతే రాజ్యాలు ఊడిపోయాయో, గెలిచిన రాజ్యాలు ఓడిపోయిన రాజ్యాలతో వర్షే సంధి అని ఒక సంధిని చేసుకోవడం జరిగింది. ఈ సంధి 18 నుంచి 28 జనవరి 1919లో సుమారు 20 రోజుల పాటు లేదా సుమారు 10 రోజుల పాటు ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి వర్షే అనే రాజప్రసాదంలో ప్రపంచ దేశాలకు చెందినటువంటి ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి లాయిడ్ జార్జ్ ప్రధానమంత్రి, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి క్లెమెన్సో అనే ఒక ప్రధానమంత్రి, ఇటలీ దేశానికి చెందినటువంటి ఆర్లాండో అనే ఒక ప్రధానమంత్రి, అమెరికా దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్, వీరు మిత్ర రాజ్యాలకు చెందినవారు. వీరు ఒక పక్షాన అక్షయ రాజ్యాలుగా ఉన్నటువంటి జపాన్ దేశం, యుగోస్లేవియా దేశం, ఆస్ట్రేలియా, కెనడా, అలా జర్మనీ దేశాల వైపు ఒక పక్కన వీరు ప్రతినిధులను మాత్రమే ఇప్పుడు ముందుగా చెప్పుకునే ప్రధానమంత్రుల సమక్షంలో ఓడిపోయిన రాజ్యాల ప్రతినిధుల మధ్య జనవరి 18 నుంచి 28 వరకు 1919లో జరిగిన సంధే ప్యారిస్ సంధి. ఈ ప్యారిస్ సంధిలో ఏం చేశారు అనే విషయాలు మనం చూసినట్లయితే, మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధానమైనటువంటి కారణం జర్మనీ దేశం కాబట్టి జర్మనీ దేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ఎదగనివ్వకుండా జర్మనీ దేశం యొక్క ప్రగతిని ఆపడమే ఈ యొక్క ప్రధానమైనటువంటి వెర్షైల్ రాజ్య సంధి లేదా వర్షైల్ సంధి యొక్క ఉద్దేశం. సో ఇందులో జర్మనీ దేశం పైన ఏ విధంగా అంటే జర్మనీ దేశాన్ని అవమానపరచడం, జర్మనీ దేశాన్ని స్వార్థానికి మిగతా దేశాలు వాడుకోవడం, ఏదైతే గెలిచాయో బ్రిటన్, ఫ్రెంచ్, రష్యా లేదా ఇంగ్లాండ్, అమెరికా ఇటువంటి దేశాలు, ఇలా వీళ్ళు జర్మనీ దేశాన్ని బలహీనంగా తయారు చేయడంతో పాటు దురదృష్టకరమైనటువంటి సంధిని, అన్యాయమైనటువంటి సంధిని, అవమానకరమైనటువంటి షరతులతో స్వార్థపూరితంగా చేసినటువంటి వర్షైల్ రాజ్య సంధి జర్మన్లకి వారి జాతీయ భావాలను ఇంకా ప్రేరేపితమై వారి యొక్క ఆకాంక్ష ఇంకా పెరిగి రెండవ ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణమైంది. ఎందుకంటే అమానవీయంగా కేవలం స్వార్థపూరితంగా వారిని అణగదొక్కాలనే ఉద్దేశంతో చేసినటువంటి నిర్ణయాలు కాబట్టి ఏ యుద్ధంలో కూడా ఇటువంటి కఠినతరమైనటువంటి సంధులకు ఒప్పించలేదు కాబట్టి ఇన్హ్యూమన్ ప్రాక్టీసెస్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎంతవరకు అంటే జర్మనీ దేశానికి చెందినటువంటి ప్రతినిధులు లేదా ఓడిపోయిన ప్రతినిధుల్ని గెలిచినటువంటి దేశాలు బలవంతంగా తుపాకీని గురి చూపెట్టి బలవంతంగా ఒప్పందాలపై సంతకాలు చేసుకోవడం అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామం. సో ఇందులో అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు దశలోనే వుడ్రో విల్సన్ అనే ఒక అమెరికా అధ్యక్షుడు శాంతి నిరాయుధీకరణ యుద్ధంలో గెలిచిన తరువాత తీసుకోవాల్సినటువంటి అంశాలపైన 14 సూత్రాలను మానవులకు సంబంధించినటువంటి యుద్ధాలకు సంబంధించినటువంటి మానవీయ ప్రజానికానికి సంబంధించినటువంటి సూత్రాలు అవి ఒక పవిత్రతని గొప్పతనాన్ని కలిగి ఉన్నాయని భావించే తరుణంలో వాటిని స్వార్థ గుణానికి ఇక్కడ చెప్పుకున్నటువంటి లాయిడ్ జార్జ్ కానీ, క్లెమెన్సో కానీ, ఆర్లాండో కానీ వీళ్ళందరూ కూడా ఈ స్వార్థంగా ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ జరిగింది. సో ఆ విధంగా జర్మనీ దేశాన్ని అన్ని రంగాల్లోనూ విపరీతంగా దాన్ని దిగజార్చడం, దాన్ని ఆర్థికంగా దాన్ని అన్ని రంగాల్లో కూడా ఆపడం అనే ఒక ముఖ్యమైనటువంటి కారణాలతో చేసినటువంటి దీంట్లో జర్మనీ దేశాన్ని ఎవరికి నచ్చినట్టు వారి అవసరాలకు తగ్గట్టుగా గెలిచినటువంటి ప్రాంతాలకు చెందినటువంటి దేశాలు ఆక్రమించుకున్నాయి లేదా కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. జర్మనీ దేశంలో డాంజింగ్ పట్టణం అనే ఒక ముఖ్యమైన పట్టణాన్ని స్వేచ్ఛా నగరంగా ప్రకటించాయి. అంటే ఏ ప్రపంచంలో ఏ దేశం వాడైనా అక్కడ ఉండొచ్చు.
అదే విధంగా ఈ ఓడిపోయిన పరిహారం కింద లేదా జర్మనీ దేశానికి చెందినటువంటి యుద్ధ నష్ట పరిహారంగా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి $5 కోట్ల నష్టాన్ని, $5 మిలియన్ నష్టాన్ని యుద్ధ పరిహారంగా ఇవ్వమని ఆజ్ఞాపించాయి. ఫ్రెంచ్ దేశానికి సంబంధించి వరకు జర్మనీలో ఆల్డస్ లోరైన్ అనే గనులు, ఐరన్ ఓర్ కలిగినటువంటి అత్యంత విలువైనటువంటి గనులు కలిగినటువంటి ప్రదేశాన్ని ఫ్రెంచ్ దేశం లాక్కుంది జర్మనీ దేశం నుంచి. అలాగే యూపెన్, హల్మోడి, మెరిషియస్లు అనేవి బెల్జియం దేశం కొన్ని ఆక్రమించాయి. ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రకాలుగా ఆక్రమించినటువంటి ఈ ప్రదేశాల్లో జర్మనీ యొక్క తీవ్రమైనటువంటి జాతీయ భావం ప్రేరేపితమైంది. సో ఈ విధంగా వర్షేల్ రాజసంధి లేదా వర్షేల్ సంధి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మిత్ర రాజ్యాలు అక్షయ రాజ్యాల పైన చేసినటువంటి సంధులు అవమానకరంగా ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు ఈ సంధిని శాంతి సంధిగా ఏమాత్రం పరిగణించలేము. అయితే ఇందులో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సంభవించాయి. ఏంటి పరిణామాలు? కొన్ని దేశాలు రహస్యంగా, అంటే వీటితో పాటు ఈ మిత్ర రాజ్యాల్లో శక్తివంతమైన రాజ్యాలుగా ఉన్నటువంటి బ్రిటన్, ఫ్రెంచ్ దేశం, ఇంగ్లాండ్, అమెరికా, రష్యా దేశాలు ఓడిపోయిన రాజ్యాలతో మళ్ళీ వేరే వ్యక్తిగతంగా ఒక్కొక్క సంధి చేసుకోవడం అనేది జరిగింది. రాజ్యాలతో పాటు చేసుకున్నటువంటి వర్షే సంధితో పాటు వేరే సంధులను కూడా వ్యక్తిగతంగా తీసుకోవడం, వారి ప్రయోజనాలను ఆశించి చేసుకోవడం కూడా ఇక్కడ జరిగింది. సో ఆ విధంగా ఈ ప్రపంచ యుద్ధంలో మొదటిగా ఎక్కువగా నష్టపోయింది జర్మనీ దేశం, ఆ తర్వాత టర్కీ దేశం. జర్మనీని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి సంధి ప్రకారం వారిలో జాతీయ భావం ఎలా పెరిగిందో, టర్కీని కూడా అదే విధంగా నాశనం చేయాలనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ యొక్క ఉదారవాద లేదా మిత్ర రాజ్యాల వారు అది కూడా అక్కడ తీవ్రవాదాన్ని లేదా జాతీయవాదాన్ని ప్రేరేపించడానికి కారణమైంది. సో ఈ విధంగా వర్షే రాజసంధితోటి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచంలో నూతన రాజ్యాలు అనేవి ఏర్పడ్డాయి. ఏ విధంగా నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి? అప్పటికే జాతీయ భావాలు కలిగినటువంటి కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే రష్యాలో విప్లవం వచ్చిందో అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు రష్యా నుంచి విడిపోయాయి. అదే విధంగా మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశంగా కూడా రష్యా ఆవిర్భవించింది. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, ఇటలీ వాటి యొక్క దేశాల యొక్క ఆధిక్యత ఇంత ముందు ఉండేది. అలా ఆధిక్యతలు 4 దేశాల ఆధిక్యత పెరిగి మిగతా దేశాల ఆధిక్యత పడిపోయింది. అంటే మిత్ర రాజ్యాల ఆధిక్యత పెరిగింది, అక్షయ రాజ్యాల ఆధిక్యత తగ్గిపోయింది. సో ఈ విధంగా కొన్ని దేశాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? ఈ మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావంతో ఫిన్లాండ్ అనే దేశం, లిథువేనియా అనే దేశం, లిథువేనియా అనే కొన్ని జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. అదే విధంగా జాతీయ రాజ్యాల కోసం ఏవైతే కొన్ని దేశాలు వలసలకు ప్రారంభించబడ్డాయో, భారతదేశం లాంటి దేశాలను బ్రిటిష్ వారు ఎలా పరిపాలిస్తున్నారు, అటువంటి ప్రపంచంలో కొన్ని దేశాలని జర్మనీ దేశం పరిపాలించేది వలసలుగా. వాటన్నిటిని గెలిచిన రాజ్యాలు పంచుకున్నాయి. కొన్ని దేశాలు కొన్ని దేశాలు కొన్ని. అలా వలసల దేశాల్లో కూడా మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం జాతీయవాదం అనేది పెరిగింది. ఏ విధంగా పెరిగింది? ఈజిప్ట్ దేశంలో జాతీయవాదం వచ్చింది. చైనా దేశంలో మొదటి ప్రపంచ యుద్ధంతో జాతీయవాదం వచ్చింది. కొమింగ్టాంగ్లు అనే వాళ్ళు బాగా జాతీయవాదాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మావో టుషేంగ్ అనేవాడు తీసుకురావడం. అలాగే భారతదేశంలోనూ కూడా అనేక రకాలైనటువంటి జాతీయ ఉద్యమాలకి కారణమైంది. సో ఈ విధంగా స్వయం నిర్ణయ సూత్రాలు లేదా సొంతంగా పరిపాలించుకునే జాతీయ భావాలు కలిగినటువంటి దేశాల్లో ఉద్యమాలకు ప్రధానమైనటువంటి కారణం మొదటి ప్రపంచ యుద్ధం అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో మరో ప్రపంచంలో యుద్ధం రాకూడదనే ఉద్దేశంతో నానాజాతి సమితి అనే ఒక సమితిని ఏర్పాటు చేశారు. నానాజాతి సమితి అంటే ఏంటి? లీగ్ ఆఫ్ నేషన్స్, ప్రపంచంలో కొన్ని దేశాలు లేదా దేశాల సమైక్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒకసారి స్లైడ్స్ చూద్దాం.
నానాజాతి సమితి దానికి ఒక చార్టర్ని, ఈ నానాజాతి సమితి స్టార్ట్ చేయడానికి ముందు అనేక రకాలైనటువంటి సమావేశాలు జరిగాయి. వుడ్రో విల్సన్ అనేవాడు ఒక రకమైనటువంటి 14 సూత్రాలు ఇచ్చాడు. ఆ సూత్రాలను కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ లీగ్ ఆఫ్ నేషన్స్, ఈ ఫ్రెంచ్ భాషలో సొసైటీ ఆఫ్ నేషన్స్ అని పిలుస్తారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ప్రపంచ శాంతిని కాపాడడమే ప్రధాన లక్ష్యం. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధాల వలనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి రెస్టోరేషన్, ప్రధానమైనటువంటి లక్ష్యం శాంతిని కాపాడడమే. ఇలా ఈ యొక్క కార్యకలాపాలు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ప్యారిస్ శాంతి సమావేశం ముగిసిపోయిన తర్వాత 1920 జనవరి 10న లీగ్ ఆఫ్ నేషన్స్, దేశాల సమాహారం అనే దాన్ని స్థాపించబడి ఇది 1946లో కార్యకలాపాలని నిలిపివేసింది. అంటే కేవలం 26 సంవత్సరాలు మాత్రమే నానాజాతి సమితి పనిచేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ శాంతిని కాపాడడమే. రైట్. సో ఇలా ఈ ప్రపంచ శాంతిని కాపాడడం కోసం నానాజాతి సమితి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రధానమైన కార్యాలయం జెనీవాలో స్టార్ట్ అయింది. ఇందులో సభ్యులు ఎవరు అనే దాన్ని చూద్దాం. దీనికి ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ అధికార భాషలుగా ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ చూద్దాం, ఇది ఒకసారి మ్యాప్. మ్యాప్ మీకు బాగా కనిపిస్తుందా? ఓకే, గుడ్. సో ఇందులో ఇది ఆస్ట్రేలియా ఖండం, ఇది దక్షిణ అమెరికా, ఇది ఉత్తర అమెరికా, ఇది ఆఫ్రికా ఖండం, ఇది ఆసియా ఖండం. ఇలా ఇందులో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దేశాలు మాత్రమే సభ్య దేశాలు. దీన్ని ఇంకా మ్యాప్ను తీసుకొస్తాను, కొత్త మ్యాప్ మీకు ఇస్తాను. ఓకే, రైట్. అలా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు మాత్రమే ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. మరి ఇటువంటి సభ్య దేశాలు తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. అటువంటి సభ్య దేశాలు మళ్ళీ ఎందుకు సమితి నుంచి వైదొలిగా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక మొదటగా సంస్థ యొక్క ప్రాథమిక లక్ష్యాలు, దాని ఒడంబడికలో ఉన్నటువంటి విషయాల్ని, అదేవిధంగా సామూహిక భద్రత అంటే ప్రపంచ దేశాల్లో భద్రత, మరియు అతి ముఖ్యమైనది ఏంటి ఇక్కడ? నిరాయుధీకరణ, ఆర్మ్స్ లేకుండా ఉండడం. ఏ దేశము కూడా ఆయుధాలని కలిగి, ఆయుధ సంపత్తిని కలిగి ఉండకుండా ఉండడం, తద్వారా ప్రపంచంలో యుద్ధాలను నిరోధించడం. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే చర్చలు లేదా మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడం వంటివి ఇందులో ప్రధానమైనటువంటి లక్ష్యాలు లేదా అంశాలు. ఇలా ఎందుకు అంటే, అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఒక దేశం పైన ఇంకొక దేశం దురాక్రమణకు పాల్పడడం, బలవంతంగా ఆక్రమించడం, సైనిక సంపత్తిని కలిగినటువంటి దేశాల్లో ఆయుధాలతో భయభ్రాంతులకు గురి చేయడం. ఇలా నిరాయుధీకరణ ఉంటే అటువంటి రావు యుద్ధాలను నివారించడంతో పాటు శాంతిని మరియు సామరస్యాన్ని కొనసాగించవచ్చు. లేని ఎడల మధ్యవర్తిత్వం ద్వారా ఉద్రిక్తతను తగ్గించవచ్చు అనే లక్ష్యాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని ఈ ఈ నానాజాతి సమితి ఏ విధంగా తెలియజేసింది? ఇక్కడ ఉన్నటువంటి సంబంధాల్లో ఒప్పంద కార్మికులు లేదా కార్మికుల యొక్క స్థితిగతులు, వారికి చికిత్స, మరియు హ్యూమన్ ట్రాఫికింగ్, మానవుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణా,
ఆయుధ వ్యాపారం, ప్రపంచం తాలూకా ప్రజల యొక్క ఆరోగ్యం, యుద్ధ ఖైదీలు, ఇలా ఐరోపియాలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీల యొక్క రక్షణ, ఇవి ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణాలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నానాజాతి సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో శాంతితో పాటు నిరాయుధీకరణ కలిగి ఉండడంతో ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం కార్మికులు కావచ్చు, ఈ మాదక ద్రవ్యాల రవాణా అరికట్టడంతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ అరికట్టడంతో పాటు అన్ని రకాలుగా మానవులకి సహాయ సహకారాలని, మానవుని యొక్క జీవితాన్ని యుద్ధము లేదా ఆయుధాలు లేకుండా అహింసా మార్గాల్లో లేదా మనం చెప్పుకున్నటువంటి హింసాత్మక చర్యలకు దూరంగా జీవితాలను గడపడానికి చేసినటువంటి ప్రయత్నమే లీగ్ ఆఫ్ నేషన్స్. ఇలా లీగ్ ఆఫ్ నేషన్స్ ద్వారా ఈ చెప్పినటువంటి పైన చెప్పినటువంటి అనేక అంశాలని ఎప్పటి నుంచి ప్రారంభించిందని చెప్పుకున్నాం? 1919 అమెరికా అధ్యక్షుడైనటువంటి వుడ్రో విల్సన్ అనేవాడు ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్ మనం చెప్పుకునే సూత్రాలు ఏవైతే మొదట ప్రధానమైన అంశాలు ఉన్నాయో వాటిని రూపశిల్పం చేసింది, తయారు చేసింది అమెరికా అధ్యక్షుడైనటువంటి విల్సన్. సో దానికోసం ఆయనకి తరువాత కాలంలో నోబెల్ బహుమతి ఇవ్వడం అనేది జరిగింది. 1901లో నోబెల్ అనే ఒక బహుమతిని స్వీడన్ దేశం వారు ప్రపంచంలో అనేక రంగాల్లో నిష్ణాతులైన వారికి బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఆ విధంగా ఈ ప్రపంచ శాంతి కోసం పాటుపడినటువంటి వుడ్రో విల్సన్ కి నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం కూడా జరిగింది. రైట్, కేవలం దేనికి? లీగ్ ఆఫ్ నేషన్ అనే దాన్ని సృష్టించాడు కాబట్టి, దాన్ని ప్రపంచ దేశాలకి శాంతి నిరాయుధీకరణ కోసం ప్రయత్నించారు కాబట్టి ఆ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇక ఇటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ప్రపంచంలో కనీసం 100 సంవత్సరాలైనా మార్పు తెస్తుంది అనే ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఇది ఎప్పుడైతే ఎందుకు విఫలం చెందింది అంటే, మిత్ర రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధం పైన లేదా మొదటి ప్రపంచ యుద్ధంలో ఏవైతే గెలిచాయో వాటి యొక్క తీర్మానాలు లేదా వాటి యొక్క ఆంక్షలు విపరీతంగా కఠినతరం అవడం వలన, అలాగే ఎవరైతే ఇందులో సభ్యులుగా ఉన్నారో వారి అవసరాలకి వారి సందర్భాలను బట్టి ఇక్కడి నుంచి ఈ లీగ్ నుంచి వెళ్ళిపోవడం వలన. సో ఇందుకు ఉదాహరణకి మనం ఇక్కడ చూద్దాం. ఫ్రెంచ్, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ దేశం ఉంది, ఇటలీ ఉంది, అలాగే జపాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వాన్ని కూడా కలిగి. సో వీటి యొక్క ప్రయోజనం ఆర్థిక ఆంక్షలను కొనసాగించడానికి లేదా సైన్యాన్ని అందించడానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ 4 శక్తివైనటువంటి దేశాలకి ఇవ్వడం. ఇలా ఈ గ్రేట్ పవర్స్ అనేవి తరచూ విముఖతను వ్యక్తం చేసేవారు. కొన్ని ఆంక్షలు ఏవైతే నిరాయుధీకరణ, ఏదైతే యుద్ధం చేయకూడదు, ఏదైతే మాదక ద్రవ్యాలను సప్లై చేయాలో, మానవ హ్యూమన్ ఇవి ఈ 4 అంశాలకు 4 దేశాలకి ఓ విధంగా ఇష్టం లేదు. అందువలన అనేక సందర్భాల్లో వాటిని విముఖతను, వాటి ఆలోచనని లేదా వారి యొక్క దేశాల యొక్క ఆలోచనను విముఖత వ్యక్తం చేశారు. అలా ఆంక్షలు లీగ్ సభ్యులని బాధించగలవు కాబట్టి వారు వాటిని పాటించడానికి ఇష్టపడేవారు కారు, ఇష్టపడలేదు కూడా. ఇదే సందర్భంలో ఇటలీ ఇథియోపియా అనే యుద్ధం జరిగింది. అంటే ఏంటి? ఇథియోపియా అనే ఆఫ్రికా ఖండంలో ఒక దేశం వలస దేశం. ఆ వలస దేశం కోసం ఇటలీ దేశం తరపున ఒక యుద్ధం జరిగింది. సో అలా ఇటాలియన్ సైనికులు యొక్క ఆరోపణలు చేసినప్పుడు అక్కడ ఇన్హ్యూమన్ గా, అమానయంగా అక్కడ ఇటాలియన్ ఇథియోపియన్ యుద్ధం అనేది తీవ్రతరం అవడం వలన అది ఆపండి అని ఇక్కడ చెప్పడం దీనికి ఇబ్బందిగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. సో ఇలా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఎందుకు? నానాజాతి సమితి స్థాపించినటువంటి ఉద్దేశాలు వేరు, వీళ్ళు వ్యవహరించినటువంటి విధానాలు వేరు. ఈ వ్యవహారాలు, విధానాలు ఎప్పుడైతే విఫలం చెందాయో నానాజాతి సమితి కూడా విఫలం చెందింది.
సో ఇక్కడ ముందుగా మనం వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాల గురించి ముందు మనం చూద్దాం. ఆ తరువాత మిగతా విషయాలను మనం పరిగణలోకి తీసుకుందాం. వుడ్రో విల్సన్ ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా జరిగింది, ఏ ఏ సమావేశాలు జరిగాయనే విషయాన్ని ఇందులో ఉన్నాయి. ఇది మొదటి సమావేశం జరిగినటువంటి మందిరం. ఈ సమావేశం మందిరానికి సంబంధించినటువంటి లీగ్ ఆఫ్ నేషన్స్ ఆరంభంలో సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఫోటో. ఇది ప్రారంభ సమావేశంలో ముందుగా తీసినటువంటి ఫోటో, ప్రతినిధులతో నిండినటువంటి ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. రైట్. సో ఇక్కడ ఒక పాయింట్ మనం ఇక్కడ చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఐరోపా యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసింది. కాబట్టి ఇది దేశాల యొక్క మానసికమైన లేదా దేశాల యొక్క నష్టాన్ని కలిగించింది. కాబట్టి ఇందులో అనేక రాజ్యాలు, సామ్రాజ్యాలు లేదా శక్తివంతమైన రాజ్యాలు కూలిపోయాయి. సో ఈ క్రమంలో మొదటి ఫిబ్రవరి 19 రష్యాలో సామ్రాజ్యవాదం రిపబ్లిక్ గా కమ్యూనిస్టుల అధికారులకు రావడం వలన బ్రెస్ట్ లిటోసిక్ సంధి అనే ద్వారా ఇది విరమించుకుంది. ఆ తర్వాత జర్మనీ సామ్రాజ్యం, ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం మరియు ఓటోమన్ సామ్రాజ్యం అనేవి టర్కీ దేశానికి వీరు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధ వ్యతిరేక భావన ప్రపంచ వ్యాప్తంగా ఆ 1917 తర్వాత పెరిగిపోయింది. అలా మొదటి ప్రపంచ యుద్ధాన్ని అన్ని యుద్ధాలకు అంతం చేసే యుద్ధంగా వర్ణించబడింది. దీన్ని ఏ విధంగా మనం పరిశోధించి చెప్పగలం? మొదటి ప్రపంచ యుద్ధం గుర్తించినటువంటి అంశాల్లో, కారణాల్లో ఆయుధ జాతులు, పొత్తులు, సైనిక జాతీయవాదం, రహస్య దౌత్యం మరియు సార్వభౌమ దేశాలు తమ సొంత ప్రయోజనం కోసం యుద్ధంలో ప్రవేశించి స్వేచ్ఛగా వాటి యొక్క హక్కుల్ని పొందాయి. ఏది కారణంగా మనం ఇక్కడ గ్రహించవచ్చు? మొదటి ప్రపంచ యుద్ధం దాని యొక్క కారణాలని తీవ్రంగా మనం ఆలోచించినట్లయితే ఆయుధపరమైనటువంటి పోటీ జర్మనీ, ఇటలీ, ఫ్రెంచ్ దేశాల్లో పెరగడం వలన అనేక రకాలైనటువంటి పొత్తులు ఈ దేశంతో ఆ దేశంతో, రోమ్ టోక్యో, రోమ్ జర్మనీ, రోమ్ బెర్లిన్, ఆ తర్వాత ఇంగ్లాండ్, బెల్జియం, ఆ తర్వాత రష్యా, ఫ్రాన్స్, ఆ తర్వాత రష్యా, ఇంగ్లాండ్, రష్యా, బ్రిటన్ అంటే దేశాలతో పొత్తులు, సైనికవాదం పెరగడం వలన ఇటలీ దేశంలో ముసోలిని ఒక సైనికవాదం అక్కడ ఎలా పెరిగిందో, జర్మనీ దేశంలో సైనికవాదమే ఒక ప్రధానమైన అంశంగా అక్కడ పెరగడం వలన, అదే విధంగా రహస్య దౌత్యాలు కూడా పెరగడం వలన ఇలా ఇటువంటి ప్రధానమైనటువంటి కారకాలు లేదా కారణాలు ఆ కాలము నాటి మొదటి ప్రపంచ యుద్ధానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో నిరాయుధీకరణ లేని ఎడల బహిరంగ దౌత్యం అనుసరించిన పద్ధతుల్లో అంతర్జాతీయమైనటువంటి సహకారం అవసరమని, యుద్ధం చేసే హక్కులపై పరిమితులు మరియు యుద్ధాన్ని ఆకర్షణీయం కాని జరిమానాల ద్వారా, అంటే యుద్ధాన్ని ఎలా ఆపాలి, ఎలా కొనసాగించాలి, చేస్తే ఏం చేయాలి, చేయకపోతే ఏం చేయాలి, గెలిచిన వారిపై ఓడిన వారిని ఏ విధంగా వాడుకోవాలి లేదా ఆంక్షలు విధించాలి అనే విధానాన్ని, ఇక భవిష్యత్తులో యుద్ధాన్ని నిరోధించడం అనే అంశాన్ని పలుకు తీసుకొని ఒక అంతర్జాతీయ సంస్థను సృష్టించడం ఒక ప్రతిపాదిత పరిష్కారంగా అప్పటి ఉన్నటువంటి సమాజం నిర్ణయించింది. దీన్ని సులువుగా చెప్పాలి అంటే, పెరుగుతున్నటువంటి జాతీయవాదం కారణంగా ఆయుధ సంపత్తిని పెంచుకున్నటువంటి కొన్ని దేశాలు
సామ్రాజ్యవాదమైనటువంటి అంశాలతో మిగతా దేశాలపై దురాక్రమణ చేయడం, తద్వారా కొన్ని దేశాలని బలవంతంగా ఆక్రమించడం అప్పుడు ఉన్నటువంటి సమాజంలో లేదా యూరప్ ఖండంలో చాలా బలీనమైనటువంటి వ్యవస్థ లేదా భయంకరమైనటువంటి ఉద్విగ్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని యుద్ధాల రూపంలోనూ లేదా సామ్రాజ్యకాంక్షగా ఉన్నటువంటి దురాక్రమణ రూపంలో కానీ లేకుండా చేయాలి అంటే ఆయుధాలను తగ్గించుకోవడం, బహిరంగంగా దౌత్యాలు చేసుకోవడము, అంతర్జాతీయంగా ఒకరికొకరు సహకరించుకోవడం, యుద్ధం చేసే హక్కుని ఎంత మేరకు ఉండాలని నిర్ణయించుకోవడం, ఓడిపోయిన వారిని గెలిచిన వారితో ఏ విధమైనటువంటి సందులు అంతర్గతమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం, ఇలా అంతర్జాతీయంగా ఒక సంస్థ రూపంలో జరగాలని ఆలోచనగా ఇక్కడ మనకి తెలియపరిచింది. రైట్. సో ఇలా ఇటువంటి ప్రయత్నాల్లో ఉండేటప్పుడు మనం చెప్పుకున్నాం వెర్షేల్ సంధి, జనవరిలో జరిగిన సంధితో ఉన్నటువంటి ప్రభావం అంతర్జాతీయ నానాజాతి సమితి అనేది ఏర్పాటు కోసం ప్రయత్నించింది. ఇలా 1920లో ఈ సమితి ఏర్పడింది. ఇలా ఈ పైన చెప్పుకున్నటువంటి అంశాల ప్రభావంతో ఈ యొక్క సమితి ఏర్పడింది. ఇలా ఈ సమితి యొక్క మొదటి అధికారిక నివేదికని 1918 బ్రిటిష్ కమిటీని నియమించగా దానికి వాల్టర్ ఫిల్మోర్ నాయకత్వాన్ని వహించి అందులో ఐర్ క్రో, విలియం టైరెల్, సిసిల్ హాబ్స్ అనే సభ్యులుగా ఉన్నటువంటి ఈ కమిటీ ఇక్కడ ఈ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సుల్లో మిత్ర రాజ్యాల సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ఏదైతే ఈ కమిటీలో వివాదాలను మధ్యవర్తం చేస్తుందో లేదా మిగతా రాజ్యాలపైన ఆక్షేపణ ఆంక్షలు విధిస్తుందో ఆ ప్రతిపాదనలు అన్నిటినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించి దాని యొక్క ఫలితాలని ఆ తరువాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఒడంబడికగా చేర్చడం అనేది జరిగింది. రైట్. సో ఇలా దీన్ని ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ తయారవడానికి బ్రిటన్ దేశం ప్రామాణికంగా ఇంగ్లాండ్ దేశంలో అమెరికా దేశానికి చెందిన విల్సన్ సూత్రాలే కాకుండా బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఈ కమిటీ అనే దాన్ని వాల్టర్ ఫిల్మోర్ కమిటీని ప్రామాణికంగా బ్రిటన్ దేశం ఆమోదించింది. అలాగే ఫ్రెంచ్ వారు కూడా చాలా దూర ప్రతిపాదనలో రూపొందించారు. వారు రూపొందించిన వివాదాలు పరిష్కరించడానికి కౌన్సిల్ యొక్క వార్షిక సమావేశాలని అలాగే దాని నిర్ణయాలను అమలు చేయడానికి అంతర్జాతీయ సైన్యం కావాలని సూచించారు. అంతర్జాతీయ సైన్యం ఇప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి సమక్షంలో ఐకేపీ అని ఉంటుంది, ఇది ఇంటర్నేషనల్ కీప్ పీసింగ్ ఫోర్స్ అని అంతర్జాతీయ శాంతి సంరక్షణ దళం అనే ఒక దళం ఇప్పటికీ కూడా పనిచేస్తుంది. సో అలా అంతర్జాతీయ సైన్యాన్ని సమకూర్చడం అనే సూచన ఇంగ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ దేశం ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇలా విల్సన్ యొక్క సొంత అభిప్రాయాలని ఆదర్శవాదాలని జనవరి 18న 14 పాయింట్లతో మొదటి వ్యక్తీకరించగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఇప్పుడు ఇందా చెప్పుకునే ఫిల్మోర్ కమిషన్ యొక్క పనిని ప్రతిబింబించే ప్రణాళిక ఏదైతే ఉందో అది అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఎడ్వర్డ్ ఎం హౌస్ నుంచి ఒక పని ఫలితం. అదే విధంగా ఈ యొక్క మొదటి ముసాయిదాకి సంబంధించి అందులో చేర్చడం లేదా కొన్ని బయటికి కొన్ని విరమించుకోవడం అనేది కూడా జరిగింది. సో ఈ విధంగా లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది జాతుల సమాఖ్య అనేది యొక్క ఒడంబడిక ఇద్దరు ప్రధాన ముసాయిదా మరియు వాస్తు శిల్పులు వారెవరు ఇందాక మనం చెప్పుకున్నాం బ్రిటిష్ దేశానికి చెందినటువంటి రాబర్ట్ సిసిల్ మరియు ఇది చాలా సందర్భాల్లో బిట్లుగా అడిగే సందర్భం కూడా ఉంటుంది. ఇక్కడ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ముసాయిదాని తయారు చేసింది రాబర్ట్ సిసిల్ అనేవాడు, దక్షిణాఫ్రికా రాజనీతిజ్ఞుడు జాన్ స్మట్స్ అనేవాడు. వీరిద్దరి యొక్క ప్రతిపాదనలో ఏంటి చెప్పారు? శాశ్వత సభ్యులుగా గొప్ప శక్తుల మండలిని ఏర్పాటు చేయడం మరియు మైనర్ రాష్ట్రాల యొక్క ఎంపిక, యుద్ధ సమయాల్లో కేంద్ర శక్తులు స్వాధీనం చేసుకున్న కాలనీల కోసం మ్యాండేట్ వ్యవస్థను రూపొందించాలని వీళ్ళిద్దరూ ప్రతిపాదించారు. ఇలా సిసిల్ ఏం చేశాడు? ఒకటి స్మిత్
చెప్పినట్టు ఇప్పుడు యుద్ధ సమయంలో కేంద్ర శక్తులు అంటే ఏదైతే యుద్ధంలో గెలిచారో వాళ్ళు స్వాధీనం చేసిన కాలనీ వ్యవస్థ కోసం ఒక వ్యవస్థని స్థాపించాలి. ఇంక ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఏం చెప్పాడు, పరిపాలన వైపు దృష్టి సారించాలని, సభ్యుల యొక్క అసెంబ్లీ కోసం వార్షిక సమావేశాలను ఏర్పాటు చేయాలని ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఆ విధంగా వీళ్ళిద్దరూ చేసిన ప్రయత్నాలతో 14 రకాలైనటువంటి సూత్రాలను కూడా ఇక్కడ మనం ప్రతిపాదించడం లేదా ఇక్కడ మనం తెలుసుకోవడం అనే అవసరం ఉంది. ఇక వుడ్రో విల్సన్ యొక్క 14 సూత్రాలు ఏంటి అనే దాన్ని మనం చూద్దాం. 1 వుడ్రో విల్సన్ సూత్రం శాంతి వడంబడికలు. ఒకవేళ జ్ఞానజాతి సమితి ప్రారంభమైతే ఏదైనా సమస్య వస్తే ఇరు దేశాల మధ్య శాంతి సమస్యల్ని ఏర్పాటు చేయడం మొదటి వడంబడిక. రెండవది అంతర్జాతీయ సముద్ర జలాల్లో నిరాటకంగా నౌకలను నడుపుకోవడం. ఏ దేశానికి సమస్య లేకుండా అంతర్జాతీయంగా ఈ నౌకల్ని నడుపుకోవడం. మూడోది వలస వివాదాలను పరిష్కరించుకోవడం. వలస వివాదాలు అంటే ఏంటి, ఏదైతే దేశం వేరే దేశాన్ని ఆక్రమించిందో, భారతదేశం బ్రిటన్ దేశానికి ఏ విధంగా వలస దేశమో, మన దేశంలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని ఇక్కడ చెప్పడం. ఇక 4వది నిరాయుధీకరణ. నిరాయుధీకరణ అంటే ఆయుధాలను ఏ విధంగా ఎక్కువ సైనిక సంపత్తిని కలిగిన ఆయుధాలు లేకుండా ఉండడం. ఇలా మనం దీన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఆధునిక భారతదేశంలో ప్రపంచంలో అణుబాంబులను ప్రయోగించిన అమెరికా తర్వాత అనేక దేశాల్లో అణుబాంబులు తయారు చేస్తున్నారని, కాంప్రహెన్సివ్ సిటిబిటిఐ టెస్ట్లని, అలా ప్రపంచ దేశాల్లో అణుబాంబులు కలిగినటువంటి దేశాలు అనేకం ఉంటే అవి ఎప్పుడూ కూడా వినియోగించకూడదు, ఇకపై అణుబాంబులు తయారు చేయకూడదు అనే ఒక ఒప్పందాలు ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా చేయడం అనేది జరుగుతుంది. అదే విధంగా 1919 లేదా 20లో ఇక్కడ ఉన్నటువంటి నిరాయుధీకరణతో పాటు ఇటువంటి ఆయుధ సంపత్తిని కూడా కలిగి ఉండకూడదు అని విల్సన్ చెప్పినటువంటి సూత్రాల్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఆక్రమిత భూభాగాలు ఉన్నాయో ఆ భూభాగాల నుంచి విదేశీయులు వైదొలగాలి. సో ఇక్కడ మనం జర్మనీ దేశానికి సంబంధించి భూభాగాన్ని ఫ్రెంచ్ దేశం లేదా పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు ఆక్రమించుకున్నాయి. బెల్జియం దేశం లాంటివి ఆక్రమించడమే కాకుండా ఆ దేశంలో వారు ఆ దేశాన్ని పరిపాలించడానికి కొంతమంది సైన్యాన్ని, కొంతమంది వ్యక్తుల్ని కూడా ప్రవేశపెట్టారు. అలా చేయడం తప్పు లేదా అలా చేయకూడదు అని ఒక సూత్రంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదే విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి అంతర్జాతీయ వ్యాపారంపై ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులన్నీ తొలగించాలి. ఇంకా ఇంకొక రకమైనటువంటి సూత్రాన్ని, బెల్జియం అనే దేశం ఇంతకు ముందు ఏ స్థితి ఉందో అదే స్థితికి రావాలి, అందులో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వారు వారి దేశాలకి వెళ్ళిపోవాలి. ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి భూభాగాల నుంచి విదేశీయులు వైదొలగాలి. ఇటలీ దేశానికి ఉన్నటువంటి సరిహద్దుల్ని పునర్వ్యవస్థీకరించాలి. అలాగే స్వయం ప్రతిపత్తితో ఆస్ట్రియా హంగేరీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలి. ఇక సెర్బియా, మాంటినిగ్రో, రుమేనియా నుంచి విదేశీయులు వైదొలగాలి. అదేవిధంగా ఆటోమన్ తుర్క్ సామ్రాజ్యంలో టర్కీస్ భూభాగాల సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలి. ఇంకా పోలాండ్ దేశానికి చెందినటువంటి ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో పోలాండ్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలు రాజకీయ స్వతంత్రాన్ని, దేశ సమైక్యతను, అఖండ లిఖిత ఓడంబడికల్ని గలటువంటి ఒక ప్రపంచ వ్యవస్థ ఏర్పాటు కావాలి. ఇలా విల్సన్కి అత్యంత ప్రీతిపాతమైనటువంటి సూత్రం 14వ సూత్రంగా చెప్పబడి, పెద్ద చిన్న తేడా లేకుండా అన్ని దేశాలు రాజకీయ స్వతంత్రాన్ని, దేశ సమైక్యతకు లిఖిత ఒడంబడికలు గల ప్రపంచ సమైక్య ఒకటి ఏర్పడాలి. అది అత్యంత ప్రీతిప్రదమైనటువంటి సూత్రంగా విల్సన్ అభివర్ణించడం జరిగింది. ఈ విధంగా అంతర్జాతీయ శాంతి సంస్థ ఏర్పడాలని 14 సూత్రాలని ప్రకటించడం అనేది జరిగింది. రైట్. సో మీరు మళ్ళీ ఒకసారి మ్యాప్ చూసినట్లయితే మీకు ఇప్పుడు చెప్పినటువంటి అవన్నీ కూడా కనిపిస్తాయి. ఒక్క నిమిషం.
ఓకే, రైట్. సో యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ రష్యా ఇక్కడ అయిపోయింది, ఒక యుద్ధం నుంచి విరమించింది. ఇందాక చెప్పుకుని కొన్ని దేశాల్లో విదేశీయులు ఎవరైతే ఉన్నారో, రొమానియా అని, బల్గేరియా అని, సెర్బియా అని, ఆల్బేనియా అని, ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి విదేశీయులు వెళ్ళిపోవాలి. ఇలా ఊడిపోయిన దేశం అయినటువంటి ఒక దేశం ఏ దేశం ఉంది? జర్మనీ దేశంలో. ఈ దేశంలో విదేశీయులు ఉండేవారు. ఎవరు ఉండేవారు? ఇక్కడ ఉన్నటువంటి ఈ బెల్జియం దేశానికి పక్కనే ఉన్నటువంటి దేశానికి కొంతమంది కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఆక్రమించింది జర్మనీ దేశం నుంచి. అలాగే ఫ్రెంచ్ దేశం కూడా పక్కనే ఉంటుంది జర్మనీకి దగ్గరగా. ఇది లోరైన్ ప్రాంతాలు రెండు ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలని మొదటి ప్రపంచ యుద్ధంలో వర్షీల సంధిలో ఆక్రమించింది. ఇలా ఫ్రెంచ్ దేశం యొక్క ప్రాతినిధ్యాన్ని, బెల్జియం దేశం యొక్క ప్రాతినిధ్యాన్ని జర్మనీ దేశంలో ఉండకూడదు, విదేశీయులు ఎవరు ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇందులో ఒక సూత్రం. అలాగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో పోలీస్ ప్రాంతాలు అంటే పోలాండ్ అనే దేశం, అల్జీరియా, తునీసియా, ఇక్కడ పైన ఉన్నటువంటి దేశం పోలాండ్. నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఇక్కడ ఉన్నటువంటి నెదర్లాండ్స్, ఇక్కడే పక్కనే ఒక బెల్జియం, జర్మన్, పోలాండ్ దేశం అనేది ఆస్ట్రియా, హంగేరీ, రొమానియా, సెర్బియా, ఆల్బేనియా ఇక్కడ ఉంటుంది. పోలాండ్ దేశం అనేది మాంటినిగ్రో. ఇక్కడ ఉన్నటువంటి దేశాల్లో పోలాండ్ దేశంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రాంతాన్ని అంతటినీ కలిపి పోలాండ్ దేశంగా ఏర్పాటు చేయాలి. ఇలా ఫ్రెంచ్ భూభాగాల నుంచి ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల నుంచి అక్కడి నుంచి బయటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఫ్రెంచ్ దేశం అంటే ఇక్కడి నుంచి ఉన్నది. సో ఈ విధంగా ఈ సూత్రాలన్నీ కూడా ఆ కాలం నాటి దేశాల్లో ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులకి అర్థం పట్టే విధంగా ఉంది. ఇలా 14వ సూత్రం ఏం చెప్పాడు? ఈ దేశాలన్నిటికీ సంబంధించి వాళ్ళ రాజకీయ జీవితానికి లేదా వాళ్ళ యొక్క సార్వభౌమాధికారానికి భంగం లేకుండా అన్ని దేశాల్లోనూ శాంతి సామరస్యం కోసం ఒక రకమైనటువంటి సంస్థ ఉండాలి, నేషన్ అనేది ఉండాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఆ విధంగా వుడ్రో విల్సన్ సూత్రాలను మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇలా వుడ్రో విల్సన్ సూత్రాలతో ఏకీభవించిన తర్వాత అనేక మంది వ్యక్తులు నానాజాతి సమితి అనే దాన్ని ఏర్పాటు చేయడానికి 1920లో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలు నానాజాతి సమితి ఏర్పాటుకి అమెరికా దేశానికి చెందినటువంటి వుడ్రో విల్సన్ పెద్దన్నగా వ్యవహరించడంతో పాటు మిగతా అగ్రరాజ్యాలన్నీ కూడా ఇందాక చెప్పుకున్నటువంటి ఇంగ్లాండ్ దేశానికి అక్కడ ఉన్నటువంటి కమిటీ రిపోర్ట్ అని, ఇంకొక దేశం కమిటీ రిపోర్ట్ అని, వారందరూ కూడా అంగీకరించారు. అలా అంగీకరించిన తర్వాత నానాజాతి సమితి అనే దాన్ని దేనికోసం ఏర్పాటు చేశారు? స్వతంత్ర పరిరక్షణ కోసం, అదేవిధంగా ప్రాదేశిక సమగ్రత కోసం, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేశాల సమగ్రత కోసం కాపాడడానికి ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైట్. సో అలా సమితిలోని సభ్య దేశాలు తమ వివాదాలు ఏమున్నా సరే ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు శాంతియుతంగా పరిరక్షించాలి. సూక్ష్మంగా చెప్పాలంటే యుద్ధం చేయకూడదు. శాంతి పరిరక్షణ ఈ సమితి యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా అంతర్జాతీయంగా అన్ని దేశాల మధ్య సహాయ సహకారాలను పెంపొందించుకోవాలి. శాంతి భద్రతలను కాపాడుతూ యుద్ధానికి తలపెట్టినటువంటి సభ్య దేశాల యొక్క బాధ్యతలను నిర్వర్తించడం, దేశాల మధ్య ఇందాక మనం చెప్పుకున్నట్టు బహిరంగమైనటువంటి దౌత్యాన్ని న్యాయపరంగా గౌరవప్రదమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పక్క దేశాల యొక్క సమగ్రత, భౌగోళికతని ఏ విధంగా జోక్యం చేసుకోరాదు. ఇటువంటి లక్ష్యాలతో ఏర్పాటైనటువంటి ఈ సమితి 1920లో 42 సభ్య దేశాలు ఉండగా 1931 నాటికి 62 దేశాలుగా పెరిగాయి. కానీ 20 ఏళ్ల కాలంలోనే ఈ సమితి అంతమైంది. అంటే దీనికి కారణం ఏంటి? సమితి సభ్యుల్లో ఉన్నటువంటి వారే అనేక రకాలైనటువంటి దురాక్రమణకు పాల్గొన్నారు అనే పరోక్షంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకొక కొసమెరుపు ఏంటి? పెద్దన్న పాత్ర పోషించినటువంటి వుడ్రో విల్సనే అమెరికా ఇందులో సభ్యత్వం లేదు. నీతులు చెప్పేవారు వారు ఆచరించక
వారే వేరే రకంగా ఉండడం వల్ల మిగతా సభ్యులకి హాస్యాస్పదంగా కూడా ఉండే సందర్భాలు కూడా ఇందులో మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఇటువంటి సమితి అనేక అంగాలుగా ఏర్పడింది. ఈ సమితిని నిర్వహించడానికి సమితి సార్వత్రిక సభ ఒకటి ఉండాలని, సమితి మండలి ఒకటి ఉండాలని, సమితికి ఒక సచివాలయం కేంద్ర నిర్వాహక వ్యవస్థ ఒకటి ఉండాలని, ఈ సమితిలో ఉన్నటువంటి ఈ సభ్యులలో ఉన్నటువంటి ఈ దేశాల మధ్య ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉండాలని, అలాగే ఇంకా మనం మొదట చెప్పినట్లు ప్రపంచ శాంతి కోసం, ప్రజా సంక్షేమం కోసం అనేక అంగాలు ఏవైతే ఉన్నాయో, కార్మికుల పరిరక్షణ కోసం, మానవ హక్కుల కోసం, మానవ ఉల్లంఘనల కోసం, మాదక ద్రవ్యాల నిరోధం కోసం అనేక రకాలైనటువంటి అంగాలని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలా ఇటువంటి ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఈ సమితిలో ప్రత్యేకమైన అధికారాలు కొన్ని దేశాలకి, స్వల్ప అధికారాలు కొన్ని దేశాలకి కలిగాయి. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి నానాజాతి సమితులు విజయాలు ఉన్నాయి, పరాజయాలు ఉన్నాయి. విజయాలు పరాజయాలతో చూసినట్లయితే సమితిని నిర్లక్ష్యంగా వ్యవహరించి సమితినే పూర్తిగా లేకుండా చేసిన సందర్భాలు చివరగా మనం తెలుసుకోవచ్చు. రైట్. దాన్ని అంతిమ వైఫల్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మొదటిది సమితి సార్వత్రిక సభ. అంటే 42 దేశాలుగా ఉన్నటువంటి నానాజాతి సమితిలో 62 దేశాలకు సభ్యులుగా పెరిగినటువంటి ఈ సమితిలో ఇందులో ప్రధానంగా సమితి సార్వత్రిక సభను ఒకటి నిర్వహిస్తుంది. అందులో ఈ అన్ని దేశాలకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇలా ఈ 52 దేశాలు లేదా 42 నుంచి 62 దేశాల మధ్య ఉన్నటువంటి సభ్యులు ప్రతి దేశానికి చెందినటువంటి 3 వ్యక్తుల్ని ఈ సార్వత్రిక సభకి ప్రతినిధులుగా పంపించవచ్చు. అలా వారికి అయితే 3 వెళ్ళినా ఒకరికే ఓటు హక్కును కల్పించబడింది. అంటే ఎన్ని దేశాల కింద 62 దేశాలు లేదా 42 దేశాలుగా 3 వెళ్ళినా 42 ఓట్లు మాత్రమే ఉంటాయి. అలా వీరు ఏం చేస్తుంటారు? ఈ సమితికి సంబంధించి సార్వత్రిక సమితి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల మీద సభ్య దేశాలు లేదా ప్రపంచంలో ఉన్నటువంటి బాధిత దేశాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సభ్య సమావేశాల్లో చర్చించడం, ఆ సభ్య దేశాలకి లేదా బాధిత దేశాలకి సలహాలు ఇవ్వడం, అవసరమైతే శాసనాలను రూపొందించడం, సభ్య దేశాలకి అది ఏ విధంగా అమలు చేయాలి లేదా అమలు చేయకపోతే ఏ విధంగా నిర్బంధించాలనే విషయాలను సూచించడం, ఇలా ఈ యొక్క సమితి సార్వత్రిక సభ నిర్వహిస్తుంది. ఇలా ఈ సమితి సార్వత్రిక సభ ప్రతి సంవత్సరం జెనీవా అనే నగరంలో సంవత్సరానికి ఒకసారి సమితి నిర్వహణలో పాల్గొంటుంది. ఇంకా ఈ సమితి తాలూకా మండలి అనేది ఇంకొక అంగంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ సమితి మండలి 9 మంది కలిగినటువంటి చిన్న సంస్థ. అంటే ఇది ఎగ్జిక్యూటివ్. ఇది మొదట మనం చెప్పుకుంటే పొలిటికల్. సభ్య దేశాల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక. రెండోది ఎగ్జిక్యూటివ్, దాన్ని నిర్వహించడానికి ఒక మండలి. ఇలా ఇందులో శాశ్వతమైనటువంటి సభ్యులు, తాత్కాలికమైనటువంటి సభ్యులు, నిర్ణీత కాలానికి ఎన్నికైనటువంటి సభ్యులు 3 ఉంటారు. ఈ 62 దేశాల్లోనూ శాశ్వతమైన సభ్యులు కొంతమంది, 62 దేశాల్లోనూ కొన్ని సంవత్సరాలకి ఎన్నికైనటువంటి సభ్యులు కొంతమంది, అదేవిధంగా అప్పటికప్పుడు ఎన్నికైనటువంటి దేశాలు కొంతమంది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనం జపాన్, ఫ్రెంచ్ దేశం, అదేవిధంగా ఇంగ్లాండ్, ఇటలీ, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ 4 సభ్య దేశాలు, 4 నేషన్స్ శాశ్వతమైన సభ్య దేశాలు. ఇలా ఈ 4 రాష్ట్రాల దేశాలకు చెందినటువంటి సభ్యులు శాశ్వత సభ్య దేశాలు. వీరికి మిగతా వారితో ఎక్కువ అధికారాలు ఉన్నాయి. ఇలా ఈ అధికారాలు కలిగినటువంటి ఈ సభ్య మండలి ఐక్యరాజ్య సమితిలో దీని పేరు ధర్మకర్తృత్వ మండలి. ఇక్కడ సమితి మండలి ఏం చేస్తుంది? సమితి మండలి 4 ప్రధానమైనటువంటి విధుల్ని నిర్వహిస్తుంది.
ఒకటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆయుధాల తగ్గింపుకి ప్రణాళికలు వేస్తుంది. ఈ 4 సభ్య దేశాలే విపరీతమైన ఆయుధాలను తయారు చేస్తుంది. కానీ మిగతా దేశాలని ఆయుధాలు తగ్గించాలా, వేయాలా అనే ప్రణాళికలు నిర్వహిస్తుంది. ఇక రెండోది, దురాక్రమణ నుంచి సభ్య దేశాలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ 4 దేశాలు కాక మిగతా దేశాలు ఏమైనా ఉంటే, మిగతా దేశాలు దాడి చేస్తే అక్కడ సభ్య దేశాలు చర్యలు తీసుకుంటుంది. ఇక మూడోది, సభ్య దేశాల మధ్య వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇక్కడ చెప్పే 62 సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఏమైనా సమస్యలు ఉంటే ఈ 4 దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తాయి. ఇక నాలుగోది, అధిష్ట ప్రాంతాలు పాలనని గమనించడం. కొన్ని దేశాలు కొంతమంది వ్యక్తుల చేత పరిపాలించబడుతుంది. ఆ పరిపాలనలో అల్లర్లు, తిరుగుబాట్లు, నిరాయుధీకరణ, సాయుధీకరణ ఏదైనా జరిగితే వాటిని గమనించడం. ఇలా ధర్మ కర్తృత్వ మండలిగా పేరుగాంచినటువంటి ఐక్యరాజ్య సమితిలో సూత్రాలు ఏ విధంగా సారూప్యతను కలిగి ఉన్నాయో, ఐక్యరాజ్య సమితికి సారూప్యత కలిగినటువంటి సమితి మండలి సభ్యాలు కూడా ఇవే. అక్కడ 5 సభ్య దేశాలు పర్మనెంట్ గా ఉంటే ఇక్కడ 4 సభ్య దేశాలు పర్మనెంట్ గా ఉన్నాయి. ఇక దీన్ని నిర్వహించడానికి నానాజాతి సమితికి సంబంధించి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్ర సచివాలయం స్విట్జర్లాండ్ కేంద్రంలో ఉన్నటువంటి జెనీవా అనే రాష్ట్ర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధినేత సెక్రటరీ జనరల్, అదేవిధంగా కొంతమంది సభ్యుల్ని సెక్రటరీ జనరల్ సమక్షంలో వారికి కావాల్సిన కార్యకలాపాల కోసం మిగతా సిబ్బందిని నిర్వహించడం, అంతర్జాతీయ సమస్యలపై విశేషీకరణ చేయడం, ఈ సమితి మండలికి లేదా సార్వత్రిక సభకి తెలియపరచడం, వాటి పరిష్కారాల్లో ఈ సభ్యుడు జనరల్ సెక్రటరీ జోక్యం చేసుకోవడం, సభకి నివేదించడం, అదేవిధంగా సమితి సభా కార్యకలాపాల కోసం ముఖ్యమైనటువంటి విధుల్లో అన్ని రకాల కార్యకలాపాల్లో ఈయన పేరు మీదే కొనసాగించడం అనేది జరుగుతుంది. రైట్. సో ఈ విధంగా నానాజాతి సమితి అనే ఒక సమితి పనిచేయడానికి ఒక సార్వత్రిక సభ ఉంటుంది. అందులో సమితిలో కొన్ని మండలి అనేది 4 సభ్య దేశాలతో ఉంటుంది. దీన్ని నిర్వహించడానికి సమితి సచివాలయం అనేది కూడా ఉంటుంది. ఇలా దీంతో పాటు ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేశారు. 1922లో హేగ్ అనే నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఐక్యరాజ్య సమితి 1945లో ప్రారంభించే వరకు ఈ అంతర్జాతీయ న్యాయ సంస్థ కొనసాగింది. ఇందులో 15 మంది శాశ్వతమైనటువంటి సభ్యులు ఉంటారు. ఎవరు? అంతర్జాతీయ న్యాయవాదులు. వీరు 9 సంవత్సరాల కాలానికి సభ్యుల చేత ఎన్నుకోబడి పదవిలో ఉండడం జరుగుతుంది. ఇలా వీళ్ళు ఎన్నికైన వారిని మధ్యలో తొలగించడం అంత వీలైన పద్ధతి కాదు. ఇలా వీరు ఏ విధమైనటువంటి పనులు నిర్వహిస్తారు, వీళ్ళ విధులు ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే, సార్వత్రిక సభ మొదటి సభ, సలహా మండలి వారు చెప్పినటువంటి సలహాలని వీరు పరిగణలోకి తీసుకోవడం, లేదా వీరు ఏదైనా సలహాలు అడిగితే వీరు న్యాయవాదులుగా వారికి సలహాలు ఇవ్వడం, ఎక్కడైనా రాజ్య తగాదాలు వచ్చిన, వివాదాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా తీర్పులు ఇవ్వడం, పరిష్కరించడం, మండలికి ముఖ్య విషయాల్లో సలహాలు ఇవ్వడం ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్యమైనటువంటి విధులు. రైట్. సో ఈ రోజు మనం ఇంతవరకు నానాజాతి సమితి యొక్క ప్రధానమైన అంగాలు, కొన్ని అంగాల గురించి మనం ఈ క్లాసులో చూసుకున్నాం. అంతకు ముందు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత వెర్షైల్ సమావేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందులు, జర్మనీని ఏ విధంగా అవమానకరించారు, ఆ ప్రభావంతో నానాజాతి సమితి ఎంతవరకు నిర్మితమైంది అనే విషయాలు మనం ఈ రోజు క్లాసులో చూసాం. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నేను మ్యూట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి.
అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కోటి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అర్థమైందా? మీకు స్లైడ్లు కనిపించాయా? కనిపించాయి సార్. ఓకే. నేను కూడా సిగ్నల్ లేక ఇలా ఎండలో మీకోసం ఇలా కూర్చొని ఉన్నాను. మీకు కనిపిస్తుందా ఎండ అది వెనక పైన? కనిపిస్తుంది సార్. రైట్. తర్వాత క్లాస్ కూడా మీరు అటెండ్ కండి. మళ్ళీ రేపు క్లాస్ లో మనం కలుద్దాం. ఓకే. మాక్సిమం మీకు ఇంకొక 10 days లో కాలేజీకి ఏర్పాట్లు ఉంటాయి. వచ్చే ఏర్పాట్లు ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా చదువుకునే ఏర్పాట్లు చేయండి. ఓకే. అలాగే చెప్పండి చెప్పండి. ఏంటమ్మా? అదే ఫైనల్ ఇయర్స్ కూడా ఎగ్జామ్ పెడతారు సార్. 6 సెమ్మే త్వరగా పెడతారు. ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ మాత్రమే ముందు పెడతారు. ఆ తర్వాత ఫస్ట్ సెమిస్టర్, ఆ తర్వాత 6వ సెమ్ ఫస్ట్ సెమ్ త్వరగా అవుతుంది. ఆ తర్వాత మిగతా 4వ సెమ్ లేట్ గా అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా ఇంటిమేట్ చేయండి. మాక్సిమం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బీ రెడీ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అలాగే యూట్యూబ్ లింక్ నేను ఇస్తున్నాను, ఆ లింక్ ని ఫార్వర్డ్ చేయండి. ఒకటి ఉంటది అందులో, ఇప్పుడు అయిన క్లాస్ ప్రతిదీ కూడా అందులో పెడుతున్నాను, అది వినండి. మీకు ఖాళీ ఉండేటప్పుడు మిగతా వాళ్ళని కూడా ఫార్వర్డ్ చేయండి. అటెండెన్స్ కాలేజీలో గ్యాదర్ చేస్తున్నారు. ఈ లింక్ నుంచి అందులోకి అటెండ్ అయిపోతుంది. ఎవరికైతే అటెండ్ అవ్వలేదు వారు ఏదైనా సరైన కారణాన్ని ప్రిన్సిపల్ వాట్సాప్ కి లేదా ఇంకొక లెక్చరర్ వాట్సాప్ కి పెడితే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి సరైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అర్థమైందా? నిన్న కల్పన అటెండ్ కాలేదు, వర్షం పడిందని ఇంకొకరు ఎవరో 2-3 అలా పెట్టారు. అలాంటి కారణాలు ఉంటే పెట్టండి, వాళ్ళు చూసుకుంటారు. ఓకే. రైట్ అమ్మా. ఐఎమ్ క్లోజింగ్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ కు ప్రిపేర్ అవ్వండి.